కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ తెనాలి పట్టణంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన ఉదయస్తమాన సేవ మహోత్సవం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ చెప్పారు. స్థానిక బాలాజీపేటలోని నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడుకొండల స్వామికి 49 వారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృతం నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. గానామృతం ముగింపు సందర్భంగా 31వ తేదీన శ్రీనివాసుడికి ఉదయాస్తమాన సేవ జరుపుతున్నామని కిరణ్ కుమార్ చెప్పారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే కార్యక్రమంలో అభిషేకం, తోమాల సేవ, సహస్రనామార్చన, శ్రీనివాస కళ్యాణం, గరుడ సేవ, ఏకాంత సేవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 30వ తేదీన గానామృతం ముగింపు కార్యక్రమానికి టీటీడీ ఆగమ సలహాదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమాధిపతి ప్రొఫెసర్ వేదాంతం విష్ణు భట్టాచార్యులు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వర్లు, ముడపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జన్యం రామారావు, ట్రస్ట్ విద్యా కమిటీ చైర్మన్ కోట బద్రీనాథ్ గుప్తా, కోఆర్డినేటర్ అక్కల రామలింగేశ్వర్ కుమార్ పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీన ఉదయాస్తమాన సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష నుండి శ్రీనివాసుని స్మరిస్తూ ఆ యొక్క ఉదయాస్తమాన సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున పౌర్ణమి గడియల్లో మనం ఈ సేవా కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషకరంగా చెప్పుకోవచ్చు. యావత్ తెనాలి ప్రజలే కాకుండా పరిసర ప్రాంత భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్ష శ్రీనివాసును దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొంది తీర్థప్రసాద స్వీకరించడం కోరుతున్నాము. 31వ తేదీ ఆదివారం ఉదయం 5:15 సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే ఈ సేవ ఉదయాస్తమాన సేవలో ముందుగా సుప్రభాత సేవ, అనంతరము విశేషంగా అభిషేక కార్యక్రమం, అనంతరం తోమాల సేవ, కొలువు, సహస్రనామార్చన, శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రము పౌర్ణమి గడియల్లో సాయంత్రం సంధ్యా సమయంలో 5:30 గరుడ సేవ ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఏకాంత సేవా కార్యక్రమం జరుగుతాయి. ఈ ఏడుకొండల స్వామికి 7 సేవలు జరిగే ఇక ఉదయాస్తమాన సేవలో యావత్ భక్త జనాభా విశేషంగా పాల్గొని శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఈ యొక్క ఉదయాస్తమాన సేవలో పాల్గొనే దర్శన భక్తులు ముందుగానే ఈ యొక్క ట్రస్ట్ సభ్యులను కలిసి తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క 7 శనివారాల పాటు 7 పర్యాయాలు నిర్వహించే వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం కూడా ఈ నెల 30వ తేదీ శనివారంతో ముగిస్తుంది. ఈ యొక్క ముగింపు కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమ విభాగాధిపతి అయినటువంటి ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్య గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆయన భూదానం యొక్క విశిష్టత గురించి ఆధ్యాత్మిక ప్రవచనం చేయనున్నారు. ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క 30-31 తేదీలో జరిగే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీనివాసుడు ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. 31వ తారీఖు జరిగే ఉదయాస్తమాన సేవలకు భక్తజనులందరూ హాజరయ్యి ఏడుకొండల స్వామి అనుగ్రహానికి పాత్రలవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ భూదాన విశిష్టతని తెలియజేస్తూ మన తిరుపతి నుంచి వచ్చే పండితులు వారు దానికి విశేషంగా చెప్పడానికి ముందుకొచ్చారు. కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని అన్ని సేవల్లో పాల్గొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు.